మహిళల్ని కేవలం ఒక ఓటు బ్యాంకుగా చూసి ఎన్నో ఏళ్లుగా కూడా కేవలం పదవులు ఇచ్చి ఎక్కడ కూడా పవర్ లేకుండా ఎంతో ఇబ్బందులు పెట్టినటువంటి సందర్భాలు, ముఖ్యంగా గత 5 సంవత్సరాలు చూసుకుంటే ఆడపిల్లలను కూడా చూడకుండా, మహిళలను చూడకుండా దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు, అత్యాచారాలు, అంటే ఎక్కడ కూడా మహిళకి గౌరవం లేని సమాజంగా గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో జరిగింది. మనమంతా చూసాం. అమరావతి రైతులు మహిళా రైతులనైతే ఇష్టానుసారంగా ఒక ఆట బొమ్మల్లాగా ఏ రకంగా అయితే చేస్తున్నటువంటి ఉద్యమాన్ని కూడా గుర్తించకుండా పోలీసులను వాడుకొని బట్టలు ఊడిపోయేంత వరకు కూడా ఎక్కడ అంత అరాచకాన్ని కూడా చూసుండరు. అలాంటి అరాచకాల్ని ఆనాడు 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో రాష్ట్ర మహిళలు చూశారు. ఈరోజు దానికి ధీటుగా తెలుగుదేశం పార్టీ స్థాపన నుంచి కూడా ఈరోజు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో దాదాపు 4 దశాబ్దాలు అవస్తున్నా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో మహిళలకి అత్యంత గౌరవాన్ని ఇచ్చి ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నామో మనమంతా చూస్తూ ఉన్నాము. దానికి నిదర్శనం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడూ ఉన్నప్పటికీ కూడా మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మహిళలకి అత్యంత సంక్షేమాన్ని కలిగిస్తూ, ఒక భద్రతతో కూడినటువంటి పరిపాలన మనకి మహిళలకు ఇస్తూ వెళ్తున్నటువంటి సందర్భాలు మనమంతా చూస్తూ వచ్చాము. ఈరోజు మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పెద్దలందరికీ కూడా ఈరోజు మహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళల సాధికారత కోసం ఆనాడు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ఈరోజు స్వయం సహాయ సంఘాలను ప్రోత్సహించే విధంగా దాదాపు ఎన్ని వేల కోట్ల టర్నోవర్ని ఈరోజు ఒక మహిళ, ఒక గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి మహిళ ఈరోజు ముందుకు వెళ్ళి చేస్తూ ఉందంటే ఖచ్చితంగా మన వెన్ను తట్టి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదు, సమాజంలోకి వచ్చి ఒక నాయకత్వాన్ని వహిస్తే ఆ సమాజం మారుతుందని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు లోకేష్ గారు. మహిళలందరూ చాలా హర్షం వ్యక్తం చేశారు. నిన్న మహానాడు వేదికగా మంగళగిరిలో నేను స్వయంగా అక్కడే ఉండి దాన్ని చూడడం జరిగింది. లోకేష్ గారు శ్రీశక్తి నినాదాన్ని కూడా ఒక ఎజెండా రూపంలో మహానాన్ని స్టార్ట్ చేయడం కూడా, 33% రిజర్వేషన్లు ఈరోజు పేపర్లకే పరిమితం కాకుండా ఖచ్చితంగా దాన్ని ఆచరణలో పెట్టి చూపించే విధంగా కూడా గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహిస్తూ వచ్చింది. ఈరోజు దాన్ని ఇంకా బలపరిచేందుకు, గ్రామీణ స్థాయి నుంచి బలపరిచేందుకు ఈరోజు తీసుకున్నటువంటి డెసిషన్ ఒక హిస్టారిక్ డెసిషన్ అని కూడా తెలియజేస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ చరిత్రను చూస్తే అందులో సగం పైన పేజీలు మహిళా సాధికారత, మహిళల ఉన్నతి, మహిళల సంక్షేమం, మహిళల భద్రత, దీనిపైనే తెలుగుదేశం యొక్క చరిత్ర సగం పేజీలు నిండి ఉంటాయి. నిన్న మనం చేసుకున్న మహానాడు కూడా స్త్రీ శక్తి థీమ్తో మహిళలకి 33% చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించే విధంగా నారా లోకేష్ గారు ప్రతిపాదించారు. దాన్ని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్ సభ్యుల దగ్గర నుంచి, కార్యదర్శుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దాన్ని ఆమోదించి అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా వచ్చే 2029 ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకి కేటాయిస్తాము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తీర్మానం తీసుకుంది. ఆ సోదరుడు నారా లోకేష్ గారు డిజిటల్ యుగాన్ని తీసుకొని, అంటే ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి టెక్నాలజీని యూజ్ చేసుకునే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి మహిళలకి చట్టపరంగా హక్కు, ఆర్థిక భద్రత, ఆర్థిక స్వావలంబనే కాదు, చట్ట హక్కుల్లో ప్రశ్నించే హక్కు కూడా కావాలి, చట్టసభల్లో ప్రశ్నించే హక్కు కావాలి, వీళ్ళకి రాజ్యాధికారం కూడా కావాలి అని చెప్పేసి 33% రిజర్వేషన్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఏ పార్టీ కూడా అనౌన్స్ చేయలేదు. అట్లాంటిది ఫస్ట్ టీడీపీ పార్టీ 33% సీట్లు మేము ఖచ్చితంగా మహిళలకి కేటాయిస్తాము,
అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇది చాలా స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే మహిళలకి స్వతహాగా కరుణామై తన ఒక ఇంటిని ఎంత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దగలుగుతుందో అది మహిళ వలన ఈజీగా అవుతుంది. ఒక 5,000 రూపాయలు ఇచ్చినా షీ కెన్ మేనేజ్ ద హౌస్. 10,000 ఉన్నా, 1,00,000 రూపాయలు ఉన్నా దాన్ని ఎంత బడ్జెట్ని యూజ్ చేసి మేనేజ్ చేయాలో తనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అలాంటి మహిళకి ఏమేమి కష్టాలు ఉన్నాయో, మనకి మౌలిక వసతులు, విద్య, వైద్య ఇలాంటి మౌలిక వసతుల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవ్రీడే వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మహిళలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం దొరికినప్పుడు 50% పైన ఓటర్లుగా ఉన్న మహిళలకి ఖచ్చితంగా ప్రాతినిధ్యం దొరికినప్పుడు మహిళల సమస్యల్ని, సమాజంలో ఉన్న సమస్యల్ని చాలా చిత్తశుద్ధితో పరిష్కరించడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మేము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. మీరు తెలుగుదేశం పార్టీ చరిత్రను చూసుకుంటే మనం ఏదైతే ప్రవేశపెట్టారో అదే పాలసీ మొత్తం ఇండియా వైడ్ ఒక 20 సంవత్సరాల తర్వాత వస్తుంది. రామారావు దగ్గర నుంచి చూసుకోండి, అంత దూరదృష్టి ఉన్న పార్టీ.